కొత్త నిబంధన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కొత్త నిబంధన గ్రంథంలో యోహాను అనే శిష్యుడు ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడంటే, కుమారుని యందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, యేసయ్య మీద ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో, దేవుని యందు నువ్వు ఎప్పుడైతే కనుగొని ఉంటావో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు నిరీక్షించి నువ్వు నిలబడతావో, నువ్వేమైపోతావు? నిత్య జీవము గలవాడిగా ఉంటావు. నిత్య జీవము గలవాడు ఎవరయ్యా అంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు, దేవుని మీద ఆధారపడేవాడు. దేవుడు అంటే చాలా మందికి ప్రేమ ఉంటుందో ఉండదు, కానీ కొంతమందికి అయితే దేవుడు అంటే పిచ్చి ప్రేమ. ఎవరైనా యేసుని తిడుతుంటే తిట్టాలనుకుంటే నన్ను తిట్టు, కానీ నా ప్రభుని తిట్టొద్దు. ఆమేన్. కొందరికి ఉంటుంది దృశ్యం. ఎందుకంటే నిత్య జీవం అనుభవించిన వారికి మాత్రమే తెలుసు. దేవుని రుచి ఎరిగిన వారికే తెలుసు. వాక్యంతో కలిసి నడిచిన వారికే తెలుసు. నిత్య జీవము గలవాడు ఎవరైనా కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. దేవునికి విధేయత కలిగి ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవునికి నీ బ్రతుకు కాలమంతా, నువ్వు బ్రతుకు దినములంతా భయభక్తులు కలిగి జీవించాలి. రెండు ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి లేకపోతే భయం ఉండదు, భయం లేకపోతే భక్తి ఉండదు. కుమారుని యందు విధేయుడుగా జీవించాలంటే నువ్వు మొట్టమొదటిగా నేర్చుకోవలసినది ఏందయ్యా అంటే, దేవుని దగ్గర జ్ఞానం నేర్చుకోవాలి. సొలొమోనుకు విస్తారమైన ధనం కలిగింది. సొలొమోనుకు విస్తారమైన సంపాదన కలిగింది. అయితే సొలొమోను చేస్తున్న ప్రార్థన ఏం ప్రార్థన అంటే, అయ్యా ధనము అక్కర్రాదు, ఆస్తి అక్కర్రాదు, కానీ అయ్యా నేను ఎలాగ బ్రతకాలో, ఎలాగ జీవించాలో ఒక విధేయత నాకు చూపించు, ఒక విధేయత నాకు నేర్పించు. నాకు ఆ విధేయత కావాలంటే నాయన నా హృదయంలో ఉన్న అవిధేయత తొలగించి నాకు జ్ఞానము కొదువుగా ఉంది, ఆ జ్ఞానము ప్రసాదించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రభు దగ్గర నువ్వు విధేయుడుగా జీవించాలంటే జ్ఞానాన్ని అడగాల. జ్ఞానం. విధేయుడు కావాలంటే మొట్టమొదటిగా జ్ఞానము ప్రభు దగ్గర పొందుకోవాలి. ఆమేన్. అమ్మా, ప్రతి ఒక్కరికి మనం అనుకుంటాం నాకు జ్ఞానం ఉందనుకోండి, జ్ఞానం లేదు. సొలొమోను అంటుండే, అయ్యా నా జ్ఞానం లేని వాడను నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు, విధేయత లేని వాడను విధేయత నేర్పించు. ఈ ప్రజల మధ్యలో నేను జీవించాలంటే, సమాజం మధ్యలో జీవించాలంటే, బంధువుల మధ్యలో జీవించాలంటే నాకు విధేయత కావాలి. కుమారుని యందు విధేయత కానివాడు
జీవము చూడడు. విధేయత లేకపోతే జీవము నీకు దొరకదు. తగ్గింపు లేకపోతే దేవుని నువ్వు చూడలేవు. ఆ తగ్గింపు నీలోకి రావాలంటే మొట్టమొదటిగా నీ హృదయంలో పరిశుద్ధాత్మునికి చోటివ్వాలి. నేను అనుకుంటున్నా, నువ్వా నాకు ఉగ్రత నాకు వద్దు, నీ అభిషేకం నాకు కావాలి. ఆమేన్. ఏం కావాలి మనందరికీ? ఏం కావాలి? అభిషేకం కావాలంటే నేను ఎలాగుండాలి? విధేయుడు. నీ మాట మారాలి. ఒకప్పుడు నువ్వు ఎలాగుండవో అది దేవునికి అవసరం లేదు. ఒకప్పుడు నువ్వు ప్రాంచల స్వభావంతో ఉండొచ్చు. ఆ ప్రాంచల స్వభావాన్ని దేవుడు పాతి పెట్టాడు. ఇప్పుడు నీకు నవీన స్వభావం ఇచ్చాడు, క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఈ క్రొత్త జీవితంలో నువ్వు జీవించిన కాలములు, జీవించిన సంవత్సరములో విధేయుడుగా జీవించాలి.